పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పెనమలూరు పరిధిలోని కానూరు ఎస్సీ కాలనీలో ఇంటిని జేసీబీతో కూల్చేందుకు ప్రయత్నించారు అధికారులు. ఇంటి కూల్చివేత అడ్డుకున్నారు ఇంటి యజమాని. అయితే ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు పెనమలూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి. ఇంటి ముందే ధర్నాకు దిగారు పెనమలూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి. ఇంకా ఇంటి కూల్చివేత ఆపి బాధితులకు వెంటనే ఇంటి పట్టా అందజేశారు అధికారులు. దీని గురించి అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో. మా అమ్మగారు వచ్చిన ఇవ్వాలి ఒక గంటలో వచ్చేస్తుందిగా ఒక గంటలో వచ్చేది తీసుకోండి. మా అమ్మ కావాలి, మా అమ్మ వచ్చిన తర్వాత నేను ఏదైనా లేదు, మా అమ్మ రావాలి, చేతుల మీద ఆమె తీసుకోవాలి. అర్థం పడడం లేకుండా పోతే అర్థం పడడం లేదు. అన్నా మీరు పట్టా ఇవ్వండి, మేము వెళ్తాం. మేము మీ స్వచ్ఛందంగా మేము చెప్పుకుంటాం. మా పట్టా మాకు ఇవ్వండి, ఇవ్వండి ఇవ్వండి సార్, ఇవ్వండి. ఇస్తాను, ఖాళీ చేస్తాను సార్. ఇప్పుడే ట్రావెల్ చేస్తాను. ఇప్పుడే మీ దగ్గర మేము రాలేము. మీకు నమస్కారం. మీ చుట్టూ మేము తిరగలేము. మీరు రాజకీయ చుట్టూ మేము తిరగలేము. మీ రాజకీయ కబంధ హస్తాలతో మీరు ఏడవలేము. వాళ్ళు నిరుపేద మీరు పట్టా అయిపోయింది, మేము వెళ్ళిపోతాం. ఇవ్వండి, వెళ్ళిపోతాం. మీరు వెళ్ళిపోతాం అన్నాగా. ఇవ్వండి ఇవ్వండి, ఇస్తే వెళ్ళిపోతాం. సార్ మీ ఎమ్మెల్యేతో ఇప్పి, మీ ఎమ్మెల్యేతో ఇప్పిండి, వస్తాడు. ఇవ్వండి. ఇక ఈ అంశం గురించిన అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ముందుగానేమో జేసీబీతో ఇల్లు పడగొట్టాలని చూశారు, ఆ తర్వాత ఏమో ఇల్లు పట్టా ఇచ్చారు. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? రేణు, పెనమలూరు పరిధిలోని కానూరు ఎస్సీ కాలనీలో ఇంటిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. ఆ ఇంటికి అనుమతి లేదు అనే కారణంతో ఏకంగా ఒక దళితుని ఇల్లు కూల్చడానికి అధికారులు ప్రయత్నం చేయడంతో అక్కడికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దైవభక్తుని చక్రవర్తి చేరుకున్నారు. చేరుకుని ఇంటి ముందు కూడా కూర్చొని ధర్నాకు నిరసనకు దిగిన నేపథ్యం ఉంది. ఏదైతే ఆ దళిత కుటుంబానికి పట్టా ఇవ్వాల్సింది పోయి ఆ ఇంటిని కూల్చడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ ఇంటి పట్టా ఇవ్వకోకుండా ఎందుకు అధికారులు మీనమేషాలు లెక్క వేసి మళ్ళీ ఇంటికి పర్మిషన్ లేదంటూ నేరుగా ఇంటిని కూల్చడానికి ప్రయత్నం చేశాం. ఎంతవరకు కరెక్ట్ అంటూ వైఎస్ఆర్సీపీ పెనమలూరు ఇన్ఛార్జ్ దైవభక్తుని చక్రవర్తి అక్కడే నిరసనకు కూర్చున్నారు. మీరు ఇంటి పట్టా ఇవ్వండి, ఇక్కడ నుంచి నేను నిరసన ఆపేసి వెళ్ళిపోతానంటే ఆయన మాట్లాడిన విధానం కూడా మనం చూసినాం. ఏకంగా ఇంటి కూల్చే వరకు వచ్చిన తర్వాత అయితే ఇంటి పట్టా ఇవ్వలేదనడం, ఆ ఏకకాలంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జికి సమాచారం అందడం, కానూరు ఎస్సీ కాలనీలో ఆయన కూర్చోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ఏకంగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఏదైతే ఎమ్మెల్యే ఇంటి పట్టా ఇస్తారంటూ అధికారులు నచ్చ చెప్పినప్పటికీ కూడా దైవభక్తుని చక్రవర్తి వినిన పరిస్థితి లేదు. మీరు ఇంటి పట్టా ఇస్తేనే ఇక్కడ నుంచి నేను నిరసనను విరమించి బయటికి వెళ్తాను అంటూ ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. మరొక పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు నచ్చ చెప్పినా కూడా దైవభక్తుని చక్రవర్తి ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు నేను ఇక్కడ నుంచి కదలను, ఫస్ట్ మీరు పట్టా ఇస్తే అక్కడి నుంచి వెళ్తామంటూ నేరుగా అధికారులకు దైవభక్తుని చక్రవర్తి నిరసన వ్యక్తం చేయడం, అక్కడే ఇంటి ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేయడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య ఏదైతే ఆ బాధితునికి ఇంటి పట్టా ఇచ్చారు, మొదట పర్మిషన్ లేదంటూ ఇంటిని కూల్చే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు రంగ ప్రవేశం చేసి ఏదైతే ఆ ఎస్సీ కాలనీలో ఆ యువకుడి వైపు అండగా నిలబడంతో చివరికి ఎట్టకేలకు ఎమ్మెల్యేతో ఇంటి పట్టా ఇస్తామంటూ అధికారులు హామీ ఇచ్చినప్పటికీ కూడా దైవభక్తుని చక్రవర్తి మీరు ఇప్పించండి, నేను ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్తానంటూ బాధిత కుటుంబ వైపు నిలబడడంతో అక్కడి నుంచి అధికారులు వెళ్ళిపోవడం జరిగింది. ఏకంగా ఇంటి పట్టాను కూడా మనం విజువల్లో కూడా చూసాం. ఇంటి పట్టాను కూడా అక్కడికక్కడే ఇచ్చిన పరిస్థితి ఉంది రేణు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఇంటి కూల్చివేయడానికి రావాల్సిన నేపథ్యం ఏంటి, అసలు కూల్చాల్సిన పరిస్థితి ఏందంటూ ఏదైతే వైసీపీ ఇన్ఛార్జ్ నిలదీయడంతోనే ఈ మొత్తం వ్యవహారం అక్కడితో
ఫుల్ స్టాప్ పడింది. దైవభక్తి చక్రవర్తి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేరుగా ఏదైతే బాధిత కుటుంబానికి అండగా నిలబడడంతోనే అక్కడ ఆ ఇంటి అంటే కూల్చివేత కిరణ్ ప్రస్తుత- రేణు. అక్కడ క్వశ్చన్ చేసినట్లుగానే అసలు ముందుగా ఎందుకు ఇల్లును కూల్చడానికి వచ్చారు, దీని వెనక కారణాలు ఏంటి? రేణు, ఇక్కడ ప్రధానంగా ఇంటికి పర్మిషన్ లేదు అనే కోణంలో మొదట ఏదైతే ఆ కుటుంబాన్ని ఈ రాజకీయంగా వేధించడం మొదలు పెట్టారు. ఇక్కడ ప్రధానంగా ఆ కుటుంబం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కుటుంబం అయి ఉంటే మాత్రమే ఇలాంటి వ్యవహారాలు జరుగుతాయి. నేరుగా అధికారులు ఇంటిని కూల్చాల్సిన పని ఏముంది, అక్కడ కూల్చడానికి ముందు ఇంటి పట్టా ఇవ్వండి అంటూ నేరుగా ఇన్ఛార్జ్ అడగడంతో అక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆ ఇంటి డీకేటీకి సంబంధించిన పట్టాల ఇల్లు ఉంది. అయితే ఇంటికి పట్టా అధికారుల దగ్గర ఉంది. అధికారులు ఇవ్వకోకుండానే మిగిలిన తతంగం అంతా పూర్తి చేసిన నేపథ్యంలో అదైతే అక్కడ ఉన్న రాజకీయ కారణాల వల్లే ఆ దళిత కుటుంబానికి సంబంధించిన ఇంటిని కూల్చడానికి ప్రయత్నం చేశారు ఎస్సీ కాలనీలో అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్న ఆరోపణ. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంటిని కూల్చడానికి గల కారణాలు ఏంటి అంటూ వైసీపీ ఇన్ఛార్జ్ అక్కడ కూర్చొని నిలదీయడం, ఏకంగా ఆయన మాట్లాడటం, ఏదైతే అధికారులు మీరు పట్టా ఇవ్వండి నేను ఇక్కడ నుంచి నిరసన ఆపేస్తానంటూ ఇన్ఛార్జి చెప్పడంతో తీవ్ర గందరగోళం రేకెత్తింది. అక్కడ అధికారులు ఒక కోణంలో ఇంటిని కూల్చడానికి వెళ్తే అక్కడ మరో సంఘటన ఎదురైంది. ఊహించని పరిణామం ఇది. అటు అధికారులకు కానీ ఇటు అధికార పార్టీకి సంబంధించిన నేతలకు కానీ అయితే ఎమ్మెల్యే ఇంటి పట్టా ఇస్తారంటూ ఏదైతే అధికారులు కానీ అక్కడికి వచ్చిన పోలీసులు కానీ నచ్చ చెప్పినా కూడా ఏదైతే ఇన్ఛార్జ్ మీరు ఇవ్వండి నేను ఇక్కడ నుంచి వెళ్తాను, ఎమ్మెల్యే గారే ఇవ్వమండి, ఎమ్మెల్యే ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు, ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఆయన నిరసన వ్యక్తం చేయడంతో ఈ మొత్తం వ్యవహారం సద్దుమణిగింది. అక్కడ చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణం మరోపక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దైవభక్తుని చక్రవర్తి రంగప్రవేశం చేయడంతో తాత్కాలికంగా ఇంటి పట్టాను మంజూరు చేశారు. ఆ ఇంటి కూల్చివేతను కూడా ఆపివేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా దైవభక్తుని చక్రవర్తి ఇటీవల కాలంలో ఏదైతే 2024 ఎన్నికల తర్వాత పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా నియమించబడ్డారు. అయితే నియమించిన మరుక్షణం అతను ప్రజల్లోనే కొనసాగటం, నేరుగా ప్రజల కోసం ఉద్యమాలు చేయడమే కాకుండా పార్టీ తరఫున పోరాడిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అతని సేవలు గుర్తించి ఏదైతే పెనమలూరు ఇన్ఛార్జిగా నియమించడం అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులకే ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. నేను రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక పెనమలూరులోనైతే హైడ్రామాని చోటు చేసుకుంది. ఈ హైడ్రామా కూడా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తిని చక్రవర్తి వెళ్లటంతో కూడా ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి. ఇంటి ముందుకే ఇళ్లను కూల్చేందుకు కూడా అధికారులు రావటం, ఇక అదే సమయంలో కూడా పెనమలూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఎంట్రీ ఇవ్వడంతో కూడా ఇల్లు కూల్చివేత ఆపటము, ఇక అతను అక్కడే కూర్చొని ధర్నా చేపట్టేసరికి కూడా ఇక చేసేదేమీ లేక కూడా అధికారులు అక్కడే కూడా తాత్కాలికంగా పట్టా అందచేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం, ఇల్లును కూల్చివేయటం ఆపేసి.